అక్రమ రవాణాను అడ్డుకునే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీంపై టిప్పర్ యజమానులు దాడి చేశారు. ఇక టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలి అంటూ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే చెప్పిన టిప్పర్ యజమానులపై సీఐ కేసు నమోదు చేయలేదు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట వర్షంలోనూ ఎమ్మెల్యే నిరసన తెలియజేశారు. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నాడి తెలుసుకుందాం. సురేష్, ఇసుక వివాదానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రచ్చరచ్చ చేస్తుంది. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆందోళనకు దిగారు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో పెన్నా పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లతో పాటు ట్రాక్టర్లను అడ్డుకునేందుకు కోసం జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎదుటే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అడ్డుకోవడం లేదు. ఖచ్చితంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే దిశగా ప్రయత్నం చేయాలంటూ కూడా ప్రత్యేకంగా టీంను తయారు చేశారు. అందులో భాగంగా నిన్న రాత్రి సమయంలో టిప్పర్లతో పాటు ట్రాక్టర్లను కూడా జేసీ అస్మిత్ రెడ్డి టీం అడ్డుకున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా టిప్పర్ యజమానులకు జేసీ అస్మిత్ రెడ్డి టీం మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్ళింది. అయితే అదే సమయంలో టిప్పర్ అదుపులోకి తీసుకున్న టిప్పర్లతో పాటు ట్రాక్టర్ యజమానులపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా తాడిపత్రి రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి దృష్టికి జేసీ అస్మిత్ రెడ్డి టీం వెళ్లారు. అయితే రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి జేసీ అనుచరులను తీవ్ర స్థాయిలో మందలించారు అన్న సమాచారం జేసీ అస్మిత్ రెడ్డికి అందజేశారు. దీంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ అస్మిత్ రెడ్డి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా టిప్పర్ యజమానులపై కేసులు నమోదు చేయాలంటూ కూడా సూచించారు. అయితే ఈ సందర్భంగా కూడా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు చెప్తే నేను కేసులు నమోదు చేయాలంటూ కూడా తీవ్ర పదజలంతో మాట్లాడినట్టు కూడా జేసీ అస్మిత్ రెడ్డి చెప్తున్నారు. దీంతో ఏకంగా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ అస్మిత్ రెడ్డి నిరసన దిగారు. ఖచ్చితంగా టిప్పర్ యజమానులపైన కేసు నమోదు చేయడంతో పాటు తన పట్ల దురుసుగా పదజాలంతో మాట్లాడిన సీఏ లక్ష్మీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తన అనుచరులతో కలిసి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అక్కడికి చేరుకున్న తాడిపత్రి డిఎస్పీతో పాటు సీఏ అక్కడ చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్పీతో మాట్లాడారు. అయినప్పటికీ ఖచ్చితంగా తాడిపత్రి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా వెనుక తాడిపత్రి రూరల్ సీఐ ఉన్నారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఇదే సందర్భంలో తన పట్ల దురుసుగా మాట్లాడిన సీఐ నుంచి క్షమాపణ చెప్పేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ చెప్పారు. దీంతో సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి వీడియో కాల్లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే జేసీ అస్మిత్ రెడ్డి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా జరగడానికి వీల్లేదు. ఇప్పటికే పెన్నా నది పరివాహక ప్రాంతం మొత్తంగా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను అక్రమంగా తరలించేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఖచ్చితంగా ఇసుక రవాణాను అడ్డుకుని తీరుతామంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సురేష్.